కార్మికులందరికీ సంక్షేమ పథకాలు తీసివేయడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు అమ్మఒడి అయితేనే కానీ, వికలాంగుల పెన్షన్ అయితే కానీ, వితంతువుల పెన్షన్ అయితే కానీ, అలాగే మా రేషన్ కార్డులో మా తల్లిదండ్రులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఈ వృద్ధా పెన్షను కూడా తీసేయడం జరిగింది గత ప్రభుత్వంలో. అయితే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో తిరిగి అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి దాదాపు 3 నెలల కాలం గడిచినప్పటికి కూడా అసెంబ్లీలు కూడా జరిగినాయి 2 సార్లు ఏమో. అయినప్పటికీ కూడా ఈ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఈ సంక్షేమ పథకాలు వర్తింపజేయట్లేదు. అంటే నేను అంటుంది ఏంటంటే, గత ప్రభుత్వం ఎట్లయితే మోసం చేసిందో అవుట్సోర్సింగ్ కార్మికులు దాదాపు 2,50,000 మంది అన్ని డిపార్ట్మెంట్లలో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో 2,50,000 మంది